రోలింగ్ కొండలు మరియు అనంతమైన మైదానాల మధ్య నిగూఢంగా ఉన్న ఒక ప్రశాంత పట్టణంలో ఇద్దరు ఆత్మలు ఒకరిని ఒకరు కనుగొనటానికి ముందుగా నిర్ణయించబడ్డారు. జెస్సీ, ప్రపంచాన్ని ప్రకాశవంతమైన రంగుల్లో చూసే ప్రతిభాశాలి చిత్రకారిణి, మరియు రాఫీ, గాలిలోని చప్పుడు నుండి కవిత్వాన్ని రాసే నిశ్శబ్ద రచయిత, అనుకోని విధంగా ఒకరినొకరు కలుసుకున్నారు. జెస్సీ పట్టణంలోని పాత పుస్తక దుకాణంలో ప్రశాంతతను కనుగొనేది. అక్కడి పెద్ద కిటికీ పక్కన కూర్చుని గమనించిన విదేశీయుల చిత్రాలను వేయేది. మరోవైపు రాఫీ అదే పుస్తక దుకాణాన్ని తరచుగా సందర్శించేవాడు, పుస్తకాల మధ్య తన స్ఫూర్తిని వెతుకుతూ. ఒక శరదృతువు సాయంత్రం జెస్సీ యొక్క స్కెచ్బుక్ భూమికి పడిపోగా దాని పేజీలు గాలిలో రెపరెపలాడుతూ ఓ చిత్రాన్ని ప్రదర్శించాయి. రాఫీ యొక్క ముఖచిత్రాన్ని, ఆమె జ్ఞాపకాల నుండి చిత్రంగా వేసినది. ఆశ్చర్యంతో రాఫీ స్కెచ్బుక్ను ఎత్తుకుని చిత్రాన్ని మౌనంగా గమనించాడు. ఇది నేను కాకపోతే మరెవరు? అని అడిగాడు, ఆశ్చర్యం అతని స్వరంలో. జెస్సీ దిగ్భ్రాంతితో కాస్త ఎర్రబడి, నేను గమనించిన వారిని వేశాను అని మెల్లగా చెప్పింది. రాఫీ చిరునవ్వు చిందించాడు. అదంటే, నేను మీకు ఒక గుర్తింపును ఇచ్చాను అని అర్థం అన్నాడు. ఆ క్షణం నుంచి వారి మధ్య ఒక అనుభూతి పెరిగింది. వారు పట్టణాన్ని కలిసి అన్వేషిస్తూ కళారూపాలు మరియు సాహిత్యంపై చర్చలు చేసేవారు. జెస్సీ కొత్త స్ఫూర్తితో చిత్రాలు వేయసాగింది, ఆమె పెరుగుతున్న ప్రేమను ప్రతిబింబించే రంగులతో. రాఫీ తన కవిత్వంలో జెస్సీ యొక్క ఆత్మను ప్రతిబింబిస్తూ ప్రేమ మరియు కోరికల కథలను అల్లుతూ సాగాడు. కాలచక్రం మారినట్లుగా వారి ప్రేమ కూడా రూపాంతరం చెందింది. అది మృదువుగా అయినా బలమైనది, నిశ్శబ్దంగా అయినా లోతైనది. వారు మాటల్లో చెప్పలేనంతగా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. కాని అదృష్టం ఎంత అనుకూలంగా ఉంటుందో అంతే కఠినంగా కూడా మారుతుంది. ఒక శీతాకాల రాత్రి రాఫీకు ఒక ఉత్తరం వచ్చింది, విదేశీ దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థ నుండి ఉద్యోగ ఆఫర్. ఇది అతను కలలు కంటున్న అవకాశమే, కాని జెస్సీను విడిచిపెట్టాలనే ఆలోచన బాధాకరంగా ఉంది. తన మనస్సులో ఉల్లాసంతో అతను సరస్సు దగ్గరకు వెళ్లి జెస్సీను కలుసుకున్నాడు. జెస్సీ అతని హృదయంలోని తడబాటును అర్థం చేసుకుని ముందుగా మాట్లాడింది. రాఫీ, నీవు వెళ్ళాలి. నీ పదాలు ప్రపంచాన్ని చేరాలి. మరి మనం? అతను ప్రశ్నించాడు, బాధ అతని కళ్లలో కనిపించింది. ఆమె చిరునవ్వింది, కాని ఆమె కన్నుల్లో కన్నీళ్లు మెరిశాయి. ప్రేమ దూరంతో పరిమితం కాదు. అది పదాల మధ్య ఉన్న ఖాళీల్లో నివసిస్తుంది, జ్ఞాపకాల రంగుల్లో. మనం మళ్లీ ఒకరినొకరు కలుస్తాం. భారీ హృదయంతో రాఫీ బయలుదేరాడు, జెస్సీ వేసిన తన చిత్రం తీసుకెళ్లుతూ. రోజులు సంవత్సరాలయ్యాయి, కాని వారి ప్రేమ ఉత్తరాల్లో, ఊహల్లో కొనసాగింది. జెస్సీ వేయిన చిత్రాలు వేచిచూడడంలో ఉన్న ఆగాధాన్ని ప్రతిబింబిస్తూ గ్యాలరీలలో ప్రదర్శించబడ్డాయి. అంతలో ఒక వసంతకాల ఉదయం జెస్సీ అదే పుస్తక దుకాణంలో నిలబడగా ఒక పరిచితమైన హావభావాన్ని అనుభూతి చేసింది. తిరిగి చూసింది, అక్కడ రాఫీ, సంవత్సరాలు గడిచినా తన చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. నేను తిరిగి వచ్చాను, అతను మృదువుగా చెప్పాడు, తన చేతిలో ఒక ఉత్తరాన్ని ఉంచుతూ. ఒక కథ, జెస్సీకు అంకితం చేసినది, ఇద్దరు ప్రాణులు తమ ప్రేమ కోసం ఎదురుచూసిన కథ. జెస్సీ చిరునవ్వింది, ఆనందంతో కన్నీళ్లను పీల్చుకుంటూ. నేను ఎప్పుడూ వేచిచూశాను. ఆ ప్రేమ కాలాన్ని, దూరాన్ని అధిగమించింది. నిజమైన ప్రేమ ఎప్పుడూ తగ్గదు, అది సరైన క్షణం కోసం నిరీక్షిస్తుంది. ఆకాశంలో సూర్యుడు తక్కువగా కనిపిస్తూ చిన్న పట్టణంపై బంగారు కాంతిని చిమ్ముతున్నాడు. పిల్లలు పాత ఓక్ చెట్టుకు వెనుక వైపు ఉన్న ఓపెన్ ఫీల్డ్లో గుమిగూడారు. ఇది వారి ఆటస్థలం, వారి రాజ్యం, ఇక్కడ ప్రపంచపు నియమాలు అదృశ్యమవుతాయి, ఊహాశక్తి అగాధంగా విస్తరించేది. ఇది ఒక అడుగు దూరంలోనే సాహసం ఉన్న ప్రదేశం, అక్కడ బాల్యపు ఆటలు రాజ్యమేలుతాయి. ప్రతిరోజూ సాయంత్రం పిల్లలు తమ ఇళ్ల నుండి పరుగెత్తుకుంటూ వచ్చి తమ పాఠశాల సంచులను ముంగిట పడేసి ఉత్సాహంగా ఆటలకు చేరేవారు. వారి గళాలు వీధుల్లో మారుమోగేవి, నవ్వులు, ఆనందం, స్నేహపూర్వక పోటీలు ఒక పాటగా మారేవి.
ఆటలు ఎప్పుడూ ముందుగా ప్లాన్ చేయబడేవి కావు. అవి సందర్భానుసారంగా, ఆ క్షణానికి అనుగుణంగా మారిపోయేవి. కొన్ని రోజుల్లో వారు గుట్టుచప్పుడు కాకుండా దాక్కోవడానికి, చెట్లపైకి ఎగిరి, కంచెల నీడల్లో తొలగిపోవడానికి ప్రయత్నించేవారు. దాక్కో, దొరికితే ఔట్ అనే ఆటలో కనుగొనేవాడు కళ్ళు మూసుకుని గట్టిగా లెక్కపెట్టేలోపే మిగతావారు వడివడిగా పరుగు తీసేవారు. వెతికేవాడు దగ్గరగా వస్తున్నప్పుడు వారు తమ నవ్వులు అదుపు చేసుకుని ఊపిరి పట్టుకునేవారు. దొరకడం ఒక ఎత్తు, చివరి వరకు కనిపించకుండా ఉండగలగడం మరో ఆనందం. ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో వారు ఫుట్పాత్పై చాక్తో రంగుల చతురస్రాలను గీసి హాప్స్కాచ్ ఆడేవారు. చిన్న రాళ్లను విసిరి ఒక కాలిపై నిలబడి జంప్ చేస్తూ ముందుకు సాగేవారు. ప్రతి అడుగు ఒక సవాల్, ఒక సమతుల్యత పరీక్ష. గెలిచిన వారిని గట్టిగా హర్షధ్వని చేస్తూ అభినందించేవారు. ఇంకా మరికొన్ని రోజులు ఊహా ప్రపంచంలో అడుగుపెట్టేవారు. ఫీల్డ్ ఒక మాంత్రిక రాజ్యంగా మారేది. వారు కోటను రక్షించే వీరులు, లేక సముద్ర దొంగలు ఖజానా వెతుక్కుంటూ సాగేవారు. కర్రలు తల్వారలుగా మారేవి. వారి ఊహాశక్తి సాధారణ ప్రదేశాలను అద్భుతమైన ప్రదేశాలుగా మార్చేసేది. చెట్లు కంచెలుగా, గాలిలో వారి పోరాట నినాదాలు మారుమోగేవి. ఇంకా ట్యాగ్ ఆట పెద్ద హిట్టు. వేగం, చురుకుదనం ఉంటే తప్పించుకోవచ్చు. పిల్లలు నేలమీద పరిగెత్తుతూ తాము ఈట్ కాకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించేవారు. ఈ ఆట ఎన్నడూ ముగిసేలా అనిపించేది కాదు. శ్వాసలు చిక్కిపడేంత వరకు ఆడేవారు. వర్షపు రోజులలో పిల్లలు మేడల కింద లేదా ఇళ్లలో ఉండి బోర్డు గేమ్స్ ఆడేవారు. భయంకర కథలు చెప్పేవారు. మానోపోలీ, స్నేక్ అండ్ లాడర్స్ వ్యూహం, అదృష్టానికి పరీక్షలు. అలాగే అద్భుతమైన దయ్యం కథలు చెప్పుకుంటూ ఒక్కొక్కరికి దడ పుట్టించేవారు. చలికాలంలో మంచు రాలుతూనే ఆటలు కొత్త రూపం దాల్చేవి. వారు మంచు మనుషులను నిర్మించేవారు. ఆడుతూ తీయని మంచు బంతులను విసురుతూ సరదాగా గడిపేవారు. మంచుతో కోటలను నిర్మించి స్లెడ్లతో తొగరేస్తూ ఆనందంగా గోల చేసేవారు. సాయంత్రం మెల్లగా రావడంతో మిడతలు మెరిసే వెలుతురులో నాట్యం చేస్తూ కనిపించేవి. ఇది ఆటల ముగింపు సంకేతం. పిల్లలు ఓక్ చెట్టు కింద ఒక చుట్టూ కూర్చుని కథలు పంచుకుని రేపటి ఆటలకు ప్లాన్ చేసుకుని కొత్త సాహసాలను కలగనిపించేవారు. కాలం గడుస్తూనే వారు పెరిగిపోయారు. వారి ఆటలు బాధ్యతలతో మారిపోయాయి. కాని ఆ ఉల్లాసమైన రోజుల జ్ఞాపకాలు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. చిన్నప్పటి ఆటల ఆనందం ఎప్పటికీ మరిచిపోలేని మధుర స్మృతిగా మిగిలిపోయింది.